వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇర్సాల్. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గువ్వల బాలరాజు గారిని ఈ రోజు కుట్ర ప్రాంతంలో అక్రమ అరెస్టు చేశారు. దాదాపు 5 సంవత్సరాల క్రింద అచ్చంపేట నియోజకవర్గంలో లింగాల మండలం కొత్తకుంటపల్లి గ్రామంలో పండగల సాయన్న విగ్రహం ఏర్పాటు చేసి దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలోని ఈ రోజు రోడ్డుకి అడ్డంగా ఉందని పండగల సాయన విగ్రహాన్ని తొలగించిన సందర్భంగా ఏదైతే ముదిరాజుల సంఘాలు భారీ ఎత్తున అక్కడ ఒక ధర్నా కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గువ్వల బాలరాజు గారు వారికి మద్దతు తెలపాలనుకొని మార్గం మధ్యలో ఈ రోజు కల్వకుర్తి పట్టణంలో కుట్ర గేటు దగ్గర ఆయనని అక్రమ అరెస్ట్ చేసి వెల్దండ పిఎస్కి తరలించి అక్కడ నుండి కల్వకుర్తి పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ నుంచి ఊరుకొండ పోలీస్ స్టేషన్ తరలించి అక్కడ నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అట్లాగే బీజేఎం నాయకులు భారతీయ జనతా పార్టీ ముదిరాజ్ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి ఆయన సంఘీభావం తెలపడానికి వచ్చారు. దాదాపుగా అచ్చంపేట పట్టణంలోని ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి దిశగా 2 సార్లు మాజీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీకి విప్పుగా పనిచేసినటువంటి ఈ రోజు భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నటువంటి గువ్వల బాలరాజు గారు కార్యక్రమాన్ని ఏ కార్యక్రమాన్ని కూడా కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు, కావాలని ఆయనను ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక ఆలోచన విధానంతో ఈ రోజు ఆయనని అక్రమ అరెస్ట్ చేశారు. నిజానికి అక్కడ జరుగుతున్న అంశం ఏంటి? ఆ రోజు జరిగిన అంశంలో ఆ రోజు ఎవరికి ఇబ్బంది లేని పండగల సాయన విగ్రహం ఈ రోజు కేవలం రోడ్డుకి అడ్డంగా ఉందని దాదాపుగా ఆయన విగ్రహాన్ని తొలగించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ రోజు ఆయనకు వారికి ముదిరాజ్ సంఘాలకి చేస్తున్న ధర్నాకి మద్దతు తెలపడానికి వెళ్తున్న నాయకులు ఎందుకు అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ రోజు లేని ఇబ్బందులు ఈ రోజు ఎందుకు వచ్చినాయి? కావాలనే గువ్వల బాలరాజు గారికి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులని కావాలని అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు పెట్టి వారిని ఎదగకుండా ముందుకు వెళ్లకుండా అన్ని ఏ కార్యక్రమాన్ని కూడా అడ్డుపడుతున్న కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీ అన్నట్టుగా ఆయన చెప్పే విషయాలు చేస్తారు. చాలా వరకు ఆయన చెప్పిన సందర్భం చూసుకున్నట్టయితే నిజానికి అచ్చంపేట నియోజకవర్గంలో గతంలో నేను చేసినటువంటి కార్యక్రమాలే ఉన్నవి, గతంలో నేను చేసిన అభివృద్ధి పథకాలతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ రోజు నేను కావాలని నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా ఎదగకుండా నన్ను బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారు అన్ని విషయాలు నాకు తెలుసు. కేవలం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ సంఘాలని ఇబ్బంది పెడుతున్నాడు. ముదిరాజ్ సంఘాలకు సంబంధించినటువంటి పండగల సాయన విగ్రహాన్ని తొలగించినందుకు ఈ రోజు ముదిరాజ్ సంఘాలు పెద్ద ఎత్తున కూడా అక్కడ ధర్నా కార్యక్రమానికి దిగారు. వారికి మద్దతుగా గువ్వల బాలరాజు గారు మద్దతు తెలిపిన మార్గం మధ్యలోనే అరెస్ట్ చేశారు. నిజంగా ఇది ఇలాగే కొనసాగితే మళ్ళీ పండగల సాయన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ట చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాలు మేము ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మేము ఆ రోజు తలపెట్టిన ఆ విగ్రహాన్ని మళ్ళీ మేము అక్కడ పెట్టే వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నట్టుగా గువ్వల బాలరాజు గారు చెప్పారు. ఈ రోజు ఊరుకొండ పోలీస్ స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజంగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ధోరణితో ముందుకెళ్తుంది, ఎందుకు ఏ పార్టీలు కూడా ఎదగకుండా ఎందుకు చేస్తుంది, గతంలో మీరు ఎక్కడున్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ఎట్లా మాట్లాడుతున్నారు? కనీసం ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి పండగల సాయన్న అనే విగ్రహం ఆయన ఏ పార్టీకి కూడా అనుకూలం కాదు. ఆయన ఉద్యమాల కోసము ఎన్నో కార్యక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చి ఎంతో మందికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి విగ్రహాన్ని ఈ రోజు ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని గువ్వల బాలరాజు గారు చెప్పారు. సో ఈ విషయాలన్నీ ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం కొత్తకుంటపల్లి గ్రామంలో గత 5-6 సంవత్సరాల క్రితం నెలకొల్పబడ్డటువంటి పండుగల సాయన్న విగ్రహాన్ని అక్రమంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ప్రభుత్వంలో లేదంటే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కానీ నెలకొల్పినటువంటి మహనీయుల విగ్రహాలను కానీ తొలగించడం ద్వారా గువ్వల బాలరాజును కనుమరుగు చేయొచ్చు అనే ఒక కుట్రపూరితంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అదేవిధంగా శాసనసభ్యుడి అసమర్థపు ఆలోచనల మేరకు పోలీస్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ నిర్ణయం తీసుకొని అక్రమంగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ముదిరాజ్ సామాజిక వర్గం ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద సంఖ్య కలిగినటువంటి సామాజిక వర్గం యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ వారు ఎన్ని మొర పెట్టుకున్నా నిన్న వాళ్ళ విన్నపాన్ని మన్నించకుండా అక్రమంగా తొలగించి విగ్రహాన్ని నేను
నిన్న ఎస్పీ గారికి అదేవిధంగా ఆర్టీసీ ఎండి గారికి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేసిన ఆర్టీసీ ఎండి గారు మీరు అక్రమంగా ప్రభుత్వ ఆలోచనలను అమలు చేస్తాము, లేకుంటే ప్రభుత్వ ఆలోచనలను ప్రజా వ్యతిరేక సూచనలను పాటించి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని నచ్చజెప్పిన, హెచ్చరించిన, దుర్మార్గంగా ఆ విగ్రహాన్ని తొలగించి ఈరోజు శాంతియుత మార్గంలో నిరసన కార్యక్రమాన్ని ముదిరా సోదరులు అదేవిధంగా ఆ ప్రాంతానికి సేవలు అందించినటువంటి నన్ను నిరసన కార్యక్రమం జరుగుతుంది, మీరు ఒకసారి సందర్శిస్తే బాగుంటుంది అని అంటే నేను ఒక్కడినే హైదరాబాద్ నుండి బయలుదేరి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్య, మండలంలో ఉన్నటువంటి సమస్య, అంత పెద్ద మహనీయుడి విగ్రహాన్ని తొలగించిండ్రు అన్న మనము శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దని, నిరసన కార్యక్రమాలు ప్రతి చిన్నదానికి తీసుకోవద్దు అనే ఉద్దేశంతోన వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను వెళ్ళాలని ఆలోచనతోన నేను ముందుకు వెళ్తా ఉంటే పోలీస్ ఎక్కడ నాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా నన్ను కొట్ర సర్కిల్ దగ్గర ఎస్ జైపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని, సిగ్గుండాలి ఈ ప్రభుత్వానికి, ఆ రోజు ఎస్ జైపాల్ రెడ్డి గారిని ఇదే రేవంత్ రెడ్డి వాడకూడని భాషలో ఇష్టారీతిలో తనను అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఓటు బ్యాంక్ రాజకీయాలు తనకున్నటువంటి కొంతమంది భవిష్యత్తులో ఉపయోగపడతారనే ఉద్దేశంతోన ఎస్ జైపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అదే మాదిరిగా గతంలో రేవంత్ రెడ్డి గారి స్వగ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ 12 సంవత్సరాలు సర్పంచ్గా సేవలు అందించినటువంటి సాయిరెడ్డి గారి ఇంటికి దారి లేకుండా అక్రమంగా వారు నాకు మద్దతుగా ఉన్నటువంటి కారణంగా, లేదంటే ప్రజలకు మద్దతుగా ఉన్నటువంటి కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కుట్రలో భాగంగా తన ఇంటికి దారి లేకుండా చేస్తే మనస్తాపానికి గురై పలు సందర్భాల్లో వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా కుట్ర పన్ని తన చావుకు కారణమయ్యిండ్రు. తాను ఆత్మహత్య చేసుకునే కంటే ముందు ఒక నోటు రాసిపెట్టి చాలా స్పష్టంగా నా చావుకు ముఖ్యమంత్రి కుటుంబమే కారణము అని సాయిరెడ్డి గారు రాసిపెట్టి చనిపోతే, ఆ రోజు కూడా నేను చనిపోయిన రోజు మార్చురీ దగ్గరికి వెళ్ళి డెడ్ బాడీని చూసి కుటుంబాన్ని పరామర్శించి మరుసటి రోజు అంత్యక్రియల్లో పాల్గొందామని వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ రోజు కూడా పూర్తిగా పోలీసు వలయంలో అంత్యక్రియలు జరిపిండ్రు. ఈ దగ్గర టన్నల్ కొలాప్స్ అయ్యి 8 మంది చనిపోతే డెడ్ బాడీలను వెలికి తీయాలని ప్రయత్నం చేసి డిమాండ్ చేస్తే చుట్టపు చూపులాగా నామికే వాస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆ రోజు నేను డిమాండ్ చేస్తే చెప్తే 3-4 రోజుల తర్వాత అక్కడికి రావడం జరిగింది. సంఘటనా స్థలానికి నిరసన కార్యక్రమం తీసుకుందామంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ వద్దని చెప్పింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 6 డెడ్ బాడీలను వెలికి తీయలేకపోయింది. ఇంత అసమర్థపు ప్రభుత్వం ప్రజలను గొంతును నొక్కేటువంటి ప్రయత్నం, మా అటువంటి నాయకులకు ప్రజల మధ్యలో తిరగకుండా మమ్మల్ని నివారించేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. అంతెందుకు ఇప్పటికి కూడా దుందుబి వాగులో ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది అని అంటే దాని విషయంలో కూడా ముఖ్యమంత్రికి ఉలుకు పలుకు లేదు. నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల ఖనిజ సంపద ఈరోజు కొల్లగొట్టకపోతా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఏవి తీసుకున్నా గువ్వల బాలరాజ్ కనిపిస్తే చాలు ప్రజా సమస్యలను వెలికితీస్తాడు, ప్రజలను మేలుకొలుపుతాడు, తద్వారా ఈ ప్రభుత్వంకు ఉన్నటువంటి అసమర్థతను వెలిగెచ్చి చాటుతాడనే భయంతోన నన్ను ఒకసారి సతీ సమేతంగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఒక హిందూ బంధువుగా హిందూ సోదరులు గుడి ప్రారంభోత్సవం జరుపుకుంటుంటే నన్ను అక్కడికి ఆహ్వానిస్తే నేను ఓడిపోయిన వారం రోజులకే కార్యక్రమంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నా సతీమణితో ఆ రోజు కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రభుత్వం మొండి వైఖరిని ఖండిస్తూనే తప్పకుండా దీనికి గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ పోలీసు శాఖ ఈరోజు పాపం వాళ్ళు కూడా ఏం చేయలేరు, కానీ అనక తప్పదు, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. కానీ పోలీసు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది శాశ్వతం కాదు. ఆ రోజు
రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం పోలీసులను రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి ఈయనేదో మొనగాడిలాగా ప్రజల పక్షం వహించినట్టుగా ప్రజల పక్షాన నేనుంటా, అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కరికి చెల్లిస్తాము అని చెప్పేసి రకరకాల పదజాలంతో నా పోలీసులను కూడా మాట్లాడింది. అదే పోలీసులు ఏం రోగం వచ్చిందో ఏమైందో తెలియదు, ఈ ముఖ్యమంత్రికి వత్తాసు పలుకుతా ఉన్నారు. పోలీసుల విషయంలో తాను వాడినటువంటి భాష ఎంత అసభ్యంగా ఉన్నదో ఒక్కసారి పోలీస్ మిత్రులు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటే భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికి కూడా, అభిమానులకు అందరికి కూడా నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము చేసేటువంటి పోరాటాలకు మద్దతుగా ఉండండి. మేము ఈరోజు మా గొంతును నొక్కి ఉండొచ్చు, కానీ మీకు చేతనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి సాధనాలను అన్నింటినీ వాడుకుందాం. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని, ఈ ప్రభుత్వం యొక్క అక్రమాలను, అవినీతిని, అసమర్థతను ఎండగట్టే విధంగా మీకు తోచిన విధంగా వీడియోలు పంపించండి. ప్రజల లోపల ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ ఉద్యమానికి శ్రీకారం చుడదాం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, సొంత జిల్లా, సొంత మండలం అని ప్రగల్భాలు పలికి కపట ప్రేమలు వలకపోసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో పట్టింపు లేదు. బ్రిడ్జిలకు పోయిన నెల 4వ తారీఖు నాడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. 300-400 కోట్ల వరాల జల్లు కులిపించిండు. ఇప్పుడు ఒక అధికారిగా తెలియరు, ఎవరు కూడా పట్టించుకునే నాతుడే లేడు. ఈరోజు ముఖ్యమంత్రి వైఖరి ఏ రకంగా ఉంది అంటే, నాడేమో రెచ్చగొట్టే ధోరణిని అవలంబించండు, ఈరోజేమో కపట ప్రేమలు వలకపోస్తూ నేను పాలమూరు బిడ్డను, నేను ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చినాను ఒకసారి మాట్లాడతాడు, నేను పెద్ద కోటీశ్వరుని అని ఇంకోసారి మాట్లాడతాడు. ఆయన మాటలకి పొంతన లేదు. ఎక్కే విమానం దిగే విమానం అన్న చందంగా వ్యవహారం నడుస్తూ ఉంది. కాబట్టి కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రభుత్వం. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఇటువంటి అక్రమాలు, దుర్మార్గాలను ఏవైతే ఈ ప్రభుత్వ మద్దతుతోన ఎవరు చేసినా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా.